యేసు ప్రభు వారు మనకి స్థలం సిద్ధపరమైందా? ఆయన మరలా వస్తారు. వచ్చి మనల్ని ఏం చేస్తారు? తీసుకొని వెళ్తారు. ఎవరైతే రక్షకునిగా అంగీకరించారో వారిని మాత్రమే ఆయన తీసుకొని పోతాడు. మిగిలిన వారు విడవబడతారని దైవలేఖనం ద్వారా మనం చెప్పొచ్చు. అయితే ప్రియులారా, ఆయనను నమ్మేవారు అందరూ కూడా నమ్మకంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మన జీవితంలో డాగు కానీ, మచ్చ కానీ, ముడత కానీ ఏది కూడా ఉండకూడదు. అలా ఉంటే ఆయన రాజ్యానికి మనం చేరలేం. మీకు అర్థమైందా? జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అవసరం చాలానే ఉంది. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకొని రావాలని వాక్యం చెప్తుంది. ఏ విషయంలో జాగ్రత్త పరుచుకోవాలని అంటే, మనం విశ్వాసంతో సిద్ధపడాలి అని అంటే మొదట మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగన దేవుని మందిరానికి సిద్ధపడి రావాలి. ఏదో ఆదివారం వచ్చింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాను, ఏదో 2 పాటలు పాడేస్తున్నాను, కానుకేస్తున్నాను, వాక్యం వింటున్నాను, మరలా ఇంటికి వచ్చేస్తున్నాను, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఇది కాదు. అసలు మన భక్తి జీవితం ఎలాగుంది, దేవుడు మన భక్తి జీవితంలో ఎలాగున కాపాడుతాడు అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని మనకు సెలవిస్తూ ఉందంటే, 145వ కీర్తన, రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. చాలు, 3 చరణాలు మనం చదువుకున్నాం. 145వ కీర్తనలో 3 చరణాలు మనం చదువుకున్నాం. ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది అన్నాడు. మీకు అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానించేద్దాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు, అందుని బట్టి స్తుతిస్తా ఉన్నాం. ఆయుష్ను, ఆరోగ్యమును మాకు అనుగ్రహింప చేసినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు. మా తండ్రి, ఈ సమయంలో మీ వాక్యం నుండి కొన్ని మాటలను మేము తేటగా తెలుసుకోవడానికి కృప చూపుతారని కోరుచు, విన్న మాట్లాడబోతున్నటువంటి నన్ను మీరు మరుగుపరుచుకొని వినుచున్నటువంటి బిడ్డలను కూడా వారు గ్రహింపగలిగినటువంటి ప్రభు మనస్సును వారికి దయచేయమని ప్రార్థన చేయొచ్చు. ఈ వాక్యంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మేము అర్థం చేసుకుని మా జీవితాలను భక్తి వైపు మళ్లించుకునేటకు సహాయం చేస్తారని కోరచ్చు. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఆయన అధిక స్తోత్రము నందదగిన వాడంట. ఎవరు? దేవుడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు. అధిక స్తోత్రము నందదగిన వాడు, అధిక స్తోత్రము నందదగిన వాడు అంటే ఇంకా ఆయనకు మించిన వారు మరొకరు లేరని అర్థం. అంటే ఆయనను పోలిన వారు కూడా మరొకరు లేరు. అంటే దేవుని కంటే ఎక్కువ కలిగిన నామము ఎవరు కూడా లేరు.
అదే దావీదు చెప్తున్నాడు. అధిక స్తోత్రం అంటే అధిక స్తోత్రమునందదగిన వాడు ఆయన. ఆయన మహత్యము గలవాడు, దేవుడు మహత్యము గలవాడు. మీరు అర్థం చేసుకోనండి. అందుకు అనుదినము అనుదినము నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. దావీదు గారు ఏమన్నారంటే అనుదినము దేవుడు స్తుతిస్తున్నాడంట. మీకు అర్థమైందా? అంటే మనం కూడా ఏం చేయాలి? స్తుతిస్తున్నారా? అనుదినము స్తుతిస్తున్నారా? అనుదినము అనుదినము ప్రతి గడియ కూడా ఆయన ఏం చేయాలి? మనం స్తుతించాలమ్మ. నిజం. ప్రతి గడియ ప్రతి సమయమున ఆయన స్తుతించాలి. దావీదు గారు రోజుకి ఎన్ని మార్లు స్తుతించారు చెప్తారు ఎవరైనా? ఎన్ని మార్లు స్తుతించాడు? పోనీ ఎన్ని మార్లు ప్రార్థించాడు? అంటే దావీదు గారు 3 మార్లు మాత్రమే. మీకు అర్థమైందా? ఆయన స్తుతించాడు. ప్రార్థించింది మీకు అర్థమైందా? ఎక్కువ. ప్రార్థించడం అంటే ఇబ్బందులో ఉన్నప్పుడు ఆయనకి మనవి చేయటం. మీకు అర్థమైందా? దానికంటే దేవుణ్ణి స్తుతించాడు. ప్రాణాపాయంలో ఉన్నా గాని దేవుణ్ణి స్తుతించాడు. అపాయంలో ఉన్నా గాని దేవుణ్ణి స్తుతించాడు. మరణఛాయలో ఉన్నా గాని దేవుణ్ణి స్తుతించాడు. మీకు అర్థమైందా? ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి. అందుకే దావీదు గారు ఏమన్నాడంటే 3వ చరణంలో ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది అని చెప్పాడు. ఎవరు కూడా దాన్ని గ్రహింపలేరు. ఆయన మహత్యము ఎవరు కూడా గ్రహింపలేరు, ఎవరికి తెలియదు. ఆయన కార్యములు ఎవరికి కూడా అంతు చిక్కవు. అలాంటి కార్యములు ఆయన చేస్తాడు అనే సత్యాన్ని మనం ఈ వాక్యములో మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంకో మాట మనం గమనిస్తే 17వ చరణంలో ఏమన్నాడంటే యెహోవా తన మార్గములన్నిటిలోనూ నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు అని చెప్పాడు. నిజంగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆయన మార్గములన్నిటిలో నీతి గలవాడే, ఆయన తన క్రియలన్నిటిలో కూడా కృప చూపువాడే. అందుకే ఆయన మహత్యము ఎలాంటిదంట? గ్రహింప సఖ్యము కానిది. అందుకే ఆయన మహత్యములు ఎలాంటివి చెప్పాలి మీరు? గ్రహింప సఖ్యము కానివి, గ్రహింప సఖ్యము కానివి. మరో మాట ఏమన్నాడంటే తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మీకు అర్థమైందా? యెహోవా సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. నీవు మొర్రపెడితే నీకు దగ్గరగా ఉన్నాడు. నిజముగా మొర్రపెడితే, హృదయపూర్వకముగా నీవు మొర్రపెడితే ఆయన నీకు ఎలా ఉన్నాడు? అబ్బా, దావీదు గారు అనుభవం చూడండి ఎలా ఉందో. ఆయన ఎన్ని సందర్భాల్లో మొరపెట్టుంటాడు. ఎన్ని సందర్భాల్లో మొర్రపెట్టుంటాడు. నీకు అర్థమైందా? దేవుడు ఆయనకి ఎన్నిసార్లు సమీపంగా వచ్చాడో ఈ వాక్యమును బట్టి మనం జాగ్రత్తగా గమనించాలి. నిజంగా మొరపెట్టేవారుగా ఉండాలి, అబద్ధంగా కాదు. ఏదో పైకి ఎదుటివారు చూస్తున్నారు నేను ప్రార్థించాలి, ఎదుటివారు గమనిస్తున్నారు నేను ప్రార్థించాలి, అది కాదు మనకు కావాల్సింది. నిజంగా
హృదయపూర్వకంగా రహస్యంగా నీ తండ్రికి నువ్వు మొరపెట్టాలి. అదే మాట అక్కడ చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మొరపెట్టేటప్పుడు నీలో భక్తి కానీ విశ్వాసం కానీ కోల్పోయే విధంగా ఉండకూడదు. అవి కోల్పోయి నువ్వు మొరపెడితే ఆ మొరని ఆ దేవుడు ఆలకించుడు. చూడండి 19వ చరణంలో ఏమంటున్నాడంటే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును అని చెప్పాడు. చూసారా, రక్షించును. అందుకే దావీదు గారు అన్నాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము. చెప్పరా, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము. అది మాట్లాడాలి మీరు కూడా. ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మనం అర్థం చేసుకుంటే, భయభక్తులు కలిగిన వారు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేరుస్తాడన్నాడు. ఇప్పుడు మనం దేవుని మందిరానికి వచ్చి ఏం కోరతాం? ప్రభువా, నా పిల్లలకు పెళ్లి కాలేదు ప్రభువా, నా కుటుంబం మనశ్శాంతిగా బ్రతకట్లేదు ప్రభువా, నా కుటుంబంలో శాంతి సమాధానం లేవు ప్రభువా, నా కుటుంబంలో నా కుమారుడు సరిగా లేడు, నా కోడలు సరిగా లేదు, మా అత్తగారు సరిగా లేదు, నా కుటుంబంలో పిల్లలు సరిగా లేరు, తల్లిదండ్రులు సరిగా లేరు. మొరపెడతారా? నా బిడ్డలకు మంచి ఉద్యోగాలు రావాలి, మంచి వివాహాలు జరగాలి, మంచి కుటుంబాలు రావాలి, మంచి ఆదాయం రావాలి, మంచి పాడి పంటలు కలగాలి. ఏమో మొరపెట్టి వారు ఉన్నారా లేరా? మంచి ఆరోగ్యం కావాలి. మీకు అర్థమైందా? ఆసుపత్రికి వెళ్తున్నాను, మంచి మందులు కావాలి, ఆ మందుల ద్వారా మంచి ఆరోగ్యం కావాలి అని మొరపెట్టాలా మొరపెట్టకూడదా? మొరపెట్టి వారు ఉన్నారా లేరా? మీకు అర్థమైందా? అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక, వారి మొర ఆయన ఆలకిస్తాడట, వారి కోరిక నెరవేరుస్తాడని చెప్పాడు. ఎవరు? దేవుడు. అందుకే ఆయన మహత్యము గ్రహింప సఖ్యము. గట్టిగా మాట్లాడరమ్మా. ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. అందుకే భయభక్తులు కలిగి ఉండాలి అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇంకేమన్నాడు కింద వచ్చో, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అన్నాడు. ఆయనను ప్రేమించు వారందరినీ కాపాడుతానని చెప్పాడు. మీకు అర్థమైందా? ప్రేమ ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి మానవులు ఏం చేయాలి? ప్రేమించాలి. ఈరోజు మానవుని ప్రేమ ఎలా ఉందో చెప్పనా? మానవుని ప్రేమ ఇహలోక సంబంధమైన ప్రేమగా ఉంది, కానీ అది సరైంది కాదు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఆయనను ప్రేమించు వారందరినీ, కొందరినా అందరినీ కాపాడుతాడు. ఆయన అందరినీ కాపాడుతాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని పేరట వచ్చు దేవుని పిల్లలను, దేవుని సేవకులను ప్రేమించేవారిగా ఉండాలి. మీకు అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. ఇహలోక సంబంధమైన ప్రేమ కాదు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రేమ ఎలాంటిదో వెల్లడిపడి నిన్ను చెప్పాడు, చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఒక మానవుడు ఇంకొక మానవుని ఎలా క్షమించాలి? మీకు అర్థమైందా? కూర్చోతల్లి. అసలు ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు తేటగా చెప్పినటువంటి యేసు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి.
అందుకే ఆయనను ప్రేమించాలి. నిజంగా మొదట ఎవరు ప్రేమించారమ్మా? మనమా ఆయన? ఆయనే మనలను ప్రేమించాడు. ఆయనే మనలను ప్రేమించాడు కనుక మనము ఆయనను ప్రేమించువారుగా ఉండాలి. అందుకే కాపాడుతాను అని చెప్పాడు. ఎలాంటి వారిని కాపాడతాడు? ఎలాంటి వారిని కాపాడతాడు ఆయన? 31వ కీర్తనలో చూడండి. 31వ కీర్తన 23వ చరణంలో చూస్తే అక్కడ ఏమన్నాడు? 31:23 యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. మీకు అర్థమైంది ఈ మాటలు? మీరందరూ ఆయనను ప్రేమించుడి. భక్తులారా, భయభక్తులు కలిగిన వారిలారా మీరందరూ కూడా యెహోవాను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. యెహోవా విశ్వాసులను అర్థమైందా? అందరూ కలిగి ఉండాలి. నమ్మకం నిజంగానే ప్రేమిస్తున్నాడని నమ్మకం ఆయనకు కలగాలి. ఆయన ముందు తేటగా తెల్లగా ఉండాలి. చూసినప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి. మచ్చబడినట్టుగా ఉండకూడదు, డాగుపడినట్టుగా ఉండకూడదు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే ఆయనను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడుతాడు అనే మాట మనం ఈ వచ్చిన భాగంలో మనం చూస్తున్నాం. నిజంగా ఆయన నమ్మకమైన వారి ఎవరైనా కనబడితే వారిని దేవుడు కాపాడుతాడు. చూసారా? అంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? మన విశ్వాసం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, అపనమ్మకంగా ఉండకూడదు. మన విశ్వాసం కోల్పోయేటట్టుగా మనం ఉండకూడదు. నమ్మకం కలిగి జీవించాలి. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నన్ను విమోచిస్తాడనే నమ్మకం ఎవరిలో ఉండాలి? ఒక విశ్వాసిలో ఉండాలి. అప్పుడే ఆ విశ్వాసి యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. మీకు అర్థమైందా? ఆ విశ్వాసి యొక్క విశ్వాసం ఏమవుతుంది? బలపరచబడుతుంది. అందుకే చెప్పాడు, నమ్మకమైన వారిని నేను కాపాడతాను. అంటే విశ్వాసులను నేను కాపాడతాను అని చెప్పాడు పిల్లలు. ఇంకెవరిని కాపాడతాడైనా? 37వ చరణం 37వ కీర్తన 28వ చరణంలో 37వ కీర్తన 8వ చరణంలో మనం చూస్తే 28వ చరణం అక్కడ ఏమన్నాడు? యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును అని చెప్పాడు. మీకు అర్థమైందా? 37వ కీర్తన 28వ చరణంలో 37వ కీర్తన 28వ చరణంలో వారెన్నటెన్నటికీ కాపాడబడుదురు అని చెప్పాడు. ఎవరు కాపాడబడతారు చెప్పాలి? ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడుతాడు. ఆయన పిల్లలను ఎప్పుడు కూడా చేయి విడిచేవాడు కాదు. ఆయన యందు నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. మనలో నీతి న్యాయము కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మీకు అర్థమైందా? మనలో నీతి ఎంత ఉందో, న్యాయం ఎంత ఉందో, సత్యము ఎంత ఉందో ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గమనిస్తున్నాడు. అలాంటి వారిని ఆయన కాపాడతాడు. మీకు అర్థమైందా? అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడు? కాపాడుతాడు. అందుకే
గర్విష్ఠులను కూడా నాశనం చేస్తానని చెప్పాడు. గర్వంగా జీవించకూడదు, గర్వంగా జీవించకూడదు, భక్తిహీనతగా జీవించకూడదు. భక్తిహీనుల సంతానాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన? నిర్మూలం చేస్తానన్నాడు. భక్తిహీనత కలిగిన వారు ఏ ఒక్కరైనా, వారి సంతానం, వారి కుటుంబం నిర్మూలం అయిపోతుంది. పేరుకి ఒక్కరైనా సరే ఉండరు. ఇది అర్థమైందా? జాగ్రత్తగా గమనించాలి. అమ్మా, ఆయనను ప్రేమించువారమై ఉండాలి, ఆయనను ప్రేమించువారమై ఉండాలి. 145 కీర్తనలు మనం చదువుకున్న విధానంగా మనం ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ఆయనకి నిజంగా మనం మొరపెట్టామో అప్పుడు ఆయన మనకు సమీపంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆయనను మనం ప్రేమించామో ఆయన మనలను కాపాడతాడు. ఎప్పుడైతే మనము ఆయనకు మొరపెట్టామో ఆయన మనలను రక్షిస్తాడు. ఎప్పుడైతే ఆయనను భక్తితో ఆరాధిస్తామో అప్పుడు ఆయన మన భక్తితో వచ్చినటువంటి ఆరాధనను ఆయన ఆగ్రానిస్తాడు. మీకు అర్థమైందా? ఆయన ఆగ్రానిస్తాడు ప్రియులారా. 97వ కీర్తన 10వ చరణాన్ని మనం చదువుకుంటే అక్కడ ఏమన్నాడు? 97వ కీర్తన 10వ చరణంలో ఏమన్నాడంటే, ప్రియులారా, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనము అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడని చెప్పాడు. మీకు అర్థమైందా? చెడుతనమును ఏం చేయాలి? అసహించుకోవాలా, ప్రేమతో దగ్గర చేర్చుకోకూడదు. చెడుతనాన్ని ఏం చేయాలమ్మా? అసహించుకోవాలా, దూరం పెట్టాలా, దగ్గరికి తెచ్చుకోకూడదు చెడుతనాన్ని. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే మనం ఏం చేయాలి? దూరం పెట్టాలి. అది మనిషి అయినా ఎవరైనా సరే దూరం పెట్టాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి పిల్లలు. అందుకే అక్కడ ఏమన్నాడంటే 97వ కీర్తన 10వ చరణంలో ఏమన్నాడంటే, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి అన్నాడు. చెడుతనమును అసహించుకొనుడి, చెడుతనమును అసహించుకొనుడి. అప్పుడే ఆయన నిన్ను కాపాడుతాడు. నీలో చెడుతనం ఉండి ఇంకొక చెడుతనం కొని తెచ్చిపెట్టుకుంటే నిన్ను ఏ విషయంలో కూడా కాపాడు. జాగ్రత్త గమనించండి. అందుకే ఈరోజు చాలా మంది ఈ చెడుతనం వల్ల నశించిపోయిన వారు ఉన్నారు. దేవునికి దూరమై వాడై ఉన్నాడు దేవుడు. అందుకే మనం చదువుకున్నాం, ఆయన మహత్యములు గ్రహింప సఖ్యము కాని. మీకు అర్థమైందా? ఆయన మహత్యములు ఎలాంటివి చెప్పాలి? ఆయన మహత్యములు గ్రహింప సఖ్యము కానివి, గ్రహింప సఖ్యము కానివి. అందుకే ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనను ప్రేమించాలి. ఆయన పేరట ఉన్న పిల్లలను ప్రేమించాలి. ప్రేమించి చక్కని ఆతిథ్యం ఇవ్వాలి, ప్రేమించి చక్కని నీడివ్వాలి. ఒక భక్తురాలు, ఒక దైవజనుడు రోడ్డంట రోజు వెళ్ళి వస్తుంటే ఒక భక్తురాలు చూసి, అయ్యో నా ఇంట ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలనుకుందంట. ఎవరామే తెలుసా మీకు? నా ఇంట ఆతిథ్యం ఇవ్వాలి, నా ఇంటి పైన గది కట్టి ఆయనకు ఆ గది ప్రార్థన చేసుకోవడానికి ఒక నీడ ఇవ్వాలని ఆ భక్తురాలు నిజంగా అనుకొని ఆయనకు, ఆ సేవకుడికి ఆ చక్కని నీడిచ్చిందండి. అది ఎంత ప్రేమ! ప్రేమించడం అంటే ఏంటి అనుకుంటున్నారు? ఎదటోళ్ళు దోచుకోవడం కాదు, మనకు కలిగిన వాటిలో నుండి వారికి ఇవ్వటం, పెట్టడం. మనం కొంచెమే ఉండొచ్చు. పేద వెధవరాలు ఏం చేసింది తెలుసా మీకు? ఏం చేసిందమ్మా? తన దగ్గర ఉన్నది ఎంత? కొద్దిగానే ఉంది, అదే ఇచ్చేసింది ఆమె దేవుని సన్నిధికి. కొద్దిగానే ఉంది, అదే
దేవుని సన్నిధికి ఇచ్చింది ఆమె. అది ప్రేమ అంటే. దేవుని నేను ప్రేమిస్తున్నాను. దేవుని మందిరములో ఉన్న మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరానికి కావలసినటువంటి పరికరాలు మనం సమకూర్చాలి. అది దేవుని ప్రేమ. దేవుని ప్రేమించడం అంటే ఏదో లోపల నేను ప్రేమిస్తున్నాను అనుకోవడం కాదు. దేవుని సన్నిధి చూడండి, మందిరం అంతా కూడా ఎంత అసభ్యకరంగా ఉంది. ఎవరైనా వచ్చి చూసారా? ఏది ప్రేమ? ఏది? ఎవరైనా కడుగుతున్నారా? కాలు పెడితే మట్టి అంటుకుంటుంది. మన ఇల్లు ఎలా ఉంటాయా? ఏమో ఎలా ఉంటాయి మన ఇల్లు? మన పనులు చూసుకొని దేవుని మందిరానికి రావడం కాదు. దేవుని మందిరము పని చూసి అప్పుడు మన పనికి వెళ్ళాలి. అది దేవుని ప్రేమించడం అంటే. అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం ఏంటంటే ఆయన చూస్తున్నాడు. నా మందిరం ఉంది, నా పిల్లలు వచ్చే మందిరం, నా పిల్లలు నివసించే మందిరం, నా పిల్లలు నన్ను ఆరాధించే స్థలం పరిశుద్ధంగా ఉండాలి. అంటే నీటిగా శుభ్రంగా ఉండాలి. ఎవరు చేస్తున్నారు? ఎక్కడ మట్టి అక్కడే, ఎక్కడ దోగరు అక్కడే. సేవకుడైన సంఘ ప్రేమించడం అంటే మనకున్న వాటిని దేవుని మందిరానికి ఉపయోగించాల. మనకున్న మనమే తినేయడం కాదు, మనం బతికేయడం కాదు, మనమే బాగుండాలనుకోవడం కాదు. మీకు అర్థమైందా? అందుకే ఆయన మహత్యములు గ్రహింప సఖ్యము కానివి. అందుకే దావీదు గారు చెప్పారు ఆ మాట. మనం చెప్పుకునేది కాదు ఇది. ఏమన్నాడు? నేను ఒకసారి చదువుతారా? 145 కీర్తన 3వ చరణంలో ఏమన్నాడు? చదవాలి. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది అని చెప్పాడు. ఆ ప్రేమలో ఎంత ఇమిడి ఉందో. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటో చెప్పనా మీకు? మనం 10 రూపాయలు తినేసి రూపాయలకు ఇవ్వడం కాదు. మనం మంచి చీర కట్టుకొని, మంచి చీర అంటే 1000 రూపాయల చీర కట్టుకొని 200 రూపాయల చీర వాళ్ళకి ఇవ్వడం కాదు. అది కాదు ప్రేమ అంటే. ఎదుటివారిని ప్రేమించడం అంటే అది కాదు. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇస్తున్నాను కదా అది ప్రేమ కాదా అనుకుంటున్నారు. మనం ఏదైతే ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అమ్మా నాకు అన్నం పెట్టని వచ్చినప్పుడు వాళ్ళకి ఏ అన్నం వేస్తాం? అది ప్రేమ? చెప్పరా అనేది అర్థం అదా? కాదు. మనం వేడన్నం తింటే వాళ్ళకు కూడా వేడన్నమే పెట్టాలి. మనం అప్పటికప్పుడు వండుకున్నది పదార్థం మనం తింటున్నాం ఇష్టపడి, మనకి ఏది ఇష్టమైందో అదే వాళ్ళకు కూడా పెట్టాలి. అది నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే. నీకు ఇష్టమైంది ఒకవేళ వాళ్ళు అడిగారు అనుకోండి, వాళ్ళకి ఇవ్వడమే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అంటే. ఈరోజు ఇచ్చేవాళ్ళు తక్కువైపోయారు, తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే ఎవరైనా సరే నా పేరట యేసు ప్రభు వారు చెప్పారు, నా పేరట ఎవరొచ్చినా నాకు పెట్టినట్టు అని చెప్పారు. ఆయన పేరట ఎవరొచ్చినా ఆయనకి పెట్టినట్టే. అన్నం పెట్టు అంటే లేదమ్మా వెళ్ళిపో, మేము అన్నం వండుకోలేదు అనకూడదు. మనలో ఉన్న దాంట్లోనే కొద్దిగా పెట్టాలి. అమ్మా బట్టలు లేదు నాకు బట్టి అంటే లేదమ్మా అనకూడదు, ఉన్న దాంట్లోనే ఇచ్చేయాల. అది ప్రేమించు. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? కాపాడతాడని చెప్పాడు ఈ విషయంలో. యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, యోహాను సువార్తలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
రండి యోహాను సువార్త 10వ అధ్యాయంలోకి వస్తే అక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనం చదివితే, 10వ అధ్యాయం 27 నుంచి మనం చదివితే, యోహాను సువార్త 27 నుండి మనం చదివితే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతుల నుండి ఎవడును వాటిని అపహరింపలేడు అని చెప్పాడు. చూసారా, యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఎప్పుడంటే స్వరం ఆయన ఆధీనంలో ఉన్నప్పుడే వింటాయి. నీ పిల్లలు నీ మాట ఎప్పుడు వింటారు అంటే నీ ఆధీనంలో ఉన్నప్పుడే. మీకు అర్థమైందా? నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును అని చెప్పాడు. దేవుడు నీ పక్షమున ఉండాలంటే నిన్ను ఆయన ఎరగాలి. నిన్ను ఆయన ఎరగాలంటే నీవు తెలియదని కాదు. అక్కడ నీవెప్పుడైతే ఆయన్ను ప్రేమిస్తావో అప్పుడు నిన్ను ఎరుగుతాడు ఆయన. నీ కార్యములు నీ క్రియలు ఎప్పుడైతే ఆయనకి ఇష్టంగా ఉన్నాయో అప్పుడు ఆయన నిన్ను గుర్తిస్తాడు, నిన్ను కాపాడుతాడు. అందుకే ఇక్కడ చెప్పాడు, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్పాడు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఆ గొర్రెలు ఏం చేస్తాయంట? నన్ను వెంబడిస్తాయి. ఆయనను వెంబడించాలి. నిజమైన విశ్వాసము కలిగిన వారు, నిజంగా ఆయనను ప్రేమించువారు ఎవరిని వెంబడించాలి? ఆయనను వెంబడించాలి. యేసు ప్రభు వారు ఎంత నమ్మకంగా చెప్పాడు చూడండి. ఆయన నన్ను వెంబడించువారు వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు అని చెప్పాడు. నేను ముగిస్తున్నాను చూడండి. వాటికి ఏమిస్తాడంట? యేసు ప్రభువు స్వయంగా చెప్పిన మాట అండి. ఏమిస్తాడైనా? నిత్య జీవం ఇస్తాడు. ఆ వాటికి నిత్య జీవం ఇస్తాడు కనుక అవి అన్నటికీ నశింపవు. దీన్ని బట్టి మీరు గ్రహించారు మీ ప్రేమ ఎలాగుంది, మీరు ఏం కోరుతున్నారు, ఏం మొరపెడుతున్నారు ఆయనకి. మీలో నీతి న్యాయములు ఎక్కడున్నాయి? వీళ్ళ గ్రహించండి, గమనించండి. వాటికి నిత్య జీవం ఇస్తున్నాను నేను, అందుకే వారు నశింపరు, ఎప్పటికీ నశింపబోరారు. యుగాలు కూడా వారికి నాశనం లేదు. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నాను, అవి ఎప్పుడు ఎన్నటి కూడా నశించిపోవు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. అసలు ఈ వాక్యం మీద మన విశ్వాసం నిలబడిపోవాలి.